హాయ్ అండి. వెల్కమ్ టు మంగాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీ ముందుకి ఒక వెయిట్ లాస్ రెసిపీ తీసుకొచ్చేసానండి. అదే అండి మన శనగలతో చేసే రెసిపీ మీకు ఇవాళ చూపించబోతున్నాను. ముందుగా శనగల్ని నానబెట్టుకోవాలండి. 8 గంటల నుంచి 12 గంటల వరకు నానబెట్టుకోవాలి. తర్వాత వాటర్ అంతా తీసేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను కదా, ఇలాగా డ్రైన్ చేసుకోవాలి వాటర్ అంతా కూడా. మనం ఈ శనగలని మొలకలు కూడా ఎత్తుతాయండి ఇంకా ఎక్కువసేపు నానబెట్టుకుంటే. ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలండి. దీంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. హీట్ చేసుకొని ఇది కొద్దిగా హీట్ అవ్వాలి ఆయిల్. ఇందులో ఒక హాఫ్ స్పూన్ దాకా జీరా వేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. మనం దీంట్లో ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ స్పూన్ దాకా కారం యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న శనగల్ని యాడ్ చేసుకోవాలి. ఈ శనగలు మనకి ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. ఒక ఎండుమిర్చిని తీసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో శనగలు మనకి మసాలా వేసాం కదండి, అవన్నీ కూడా కొంచెం పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి 5 మినిట్స్ దాకా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువగానే వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం దీన్ని ఉడకబెట్టలేదానికండి, ముందుగా ఉడకబెట్టలేందుకు మనం వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నాం. ఇది ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న టమాటోని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 కీరా ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ క్యారెట్ని తురుముకొని వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత మనం స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ లెమన్ దాకా పిండేసుకోవాలి. ఈ శనగలతో మనం ఇలా సలాడ్ లాగా చేసుకున్నట్లయితే మనకి వెయిట్ లాస్ అనేది జరుగుతుందండి. ఇందులో మనకి ప్రోటీన్, ఫైబర్, వెజిటబుల్స్లో విటమిన్స్, మినరల్స్, అలాగే నిమ్మకాయతో విటమిన్ సి, ఇలా చాలా రకాలుగా మనకి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇవన్నీ కలిస్తేనే మనకి ఫైబర్ కానివ్వండి, ప్రోటీన్ కానివ్వండి, ఇలా విటమిన్స్ అన్నీ కలిస్తే మనకి వెయిట్ లాస్ అనేది జరుగుతుందండి. ఈ రెసిపీ వచ్చేసి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ తీసుకున్నట్టయితే, లేదా
డిన్నర్ టైంలో తీసుకున్నట్టయితే మనకి ఉపయోగం ఉంటుందండి. వెయిట్ లాస్ జరుగుతుంది. మనం కార్బ్స్‌కి బదులుగా ఇలా సలాడ్ చేసుకొని శనగలతో తీసుకోవచ్చు. ఇప్పుడు మన శనగలతో సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి. బ్లాక్ పీస్ అని కూడా దీన్ని అంటారు. బ్లాక్ చనా అని కూడా అంటారు. చిక్ పీస్ అని కూడా అంటారు. ఇలా మీరు చేసుకొని తిన్నట్లయితే మీకు వెయిట్ లాస్ అనేది జరుగుతుందండి. మంత్లీ ఒక 2-3 కేజీస్ వరకు అయితే తగ్గుతారు. ఈ చనా సలాడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి.